టైట్గా ఇంత ఇంత పైకి వచ్చిందంటే సేవకునికి ఇది అలవాటు ఉండేది కాదు. యవనస్తులు బజార్లో తిరిగేటోళ్ళకి అలవాటు. నేను ఆయన వేసుకున్న అంగిని గుర్తించినాను. సైజు కొంచెం పెద్దగా చిన్నగా అయింది. అంటే అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు కుట్టించుకున్నాడు, ఇప్పుడు కొంచెము అది సన్నగా అవుతుంది ఆయనకి. ఇప్పుడు ఆ అంగి కూడా తీసేస్తే మళ్ళీ అంగిలు తీసుకునే పరిస్థితి లేదు కనుక ఉన్నదే వేసుకొని వచ్చినాడు. నేను గుర్తించి నేను కుట్టించిన 2 అంగిలు ఆయనకు అలాగే ఇచ్చినాను. నేను చాలా పానంగా తీసుకున్న బట్టలని 2 అంగిలు అలాగే ఇచ్చినాను. ఆయన మీటింగ్ ముగించుకున్నాడు, ప్రార్థన ముగించుకున్నాడు, పోయినాడు. వెంటనే జనవరి వచ్చింది. అదే నెలలోనే జనవరి, అదే 11 నెలలో మీటింగ్ పెట్టించి ఆయన సేవకుని పిలిపించినాము. 2 అంగిలు ఆ జనవరికి కుట్టించుకోయింది. నేను జనవరికనే కుట్టించుకోయింది. ఆ 2 అంగిలు ఇచ్చినాను. ఆయన వెళ్ళిపోయినాడు. 11 నెలలు అంటే వెంటనే ఇంకా నెక్స్ట్ నెలలోనే జనవరి వచ్చింది. అందరు విశ్వాసులందరూ బట్టలు కుట్టించుకునేకి ఒక ఊరికి పోయినారు. ఒక ఊరికి పోతే వాళ్ళ జతికి నన్ను ఊరికనే తోలుకొని పోయినారు. ఊరికనే పోయినా మేము పోయే తీరులో ఎంత ప్రకారం పోయినాం. ఆ బట్టల అంగడికి పోగానే విశ్వాసులందరికీ నాకు బట్టలు ఇప్పాలని ప్రేరేపణ చేసినాడు దేవుడు. చప్పట్లు కొడదాం అందరం. నేను ఎవరిని అడగలేదు. వాళ్ళు నన్ను ఇక్కడ నుండి ఇస్తాను నీకు బట్టలు ఇప్పిస్తామని కూడా తోలుకొని పోలేదు. ఊరికి క్యాజువల్గా పోయినాం అంతే. బట్టలు తీసుకుంటుండ్రు, ఒకరు 4 జతలు 5 జతలు తీసుకుంటుండ్రు, కుట్టేకేస్తుండ్రు. అట్లే కొనుక్కునేది, అట్లే కుట్టేకేసేది. నన్ను నిలబడి తీసుకున్న వాళ్ళ ఇక మా సార్కి ఒక జత దాదాపు కంటే 6-7 జతలు నాకు అక్కడ బట్టలు కొనేదాన్ని 6-7 జతలు అట్లే కొని అట్లే కుట్టేకేసినాను. ఇది నిజమో, ఇది సత్యం, మీరు నమ్మాలి. అయితే నీవు ఇస్తే నీకు ఇవ్వబడుతుంది. నాకున్న 2 అంగిలు కొత్త అంగిలు, అవి 2 సేవకునికి ఇచ్చాను. ఆయన ఏమని అడగలేదు, గుర్తించాను. నేను గుర్తించా. ఆయన వేసుకున్న బట్టలు గుర్తించా. ఇస్తేనే నన్ను కూడా వాళ్ళు గుర్తించి, నేను ఇచ్చింది కూడా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు. మళ్ళా నన్ను గుర్తించి దేవుడు వాళ్ళకి ప్రేరేపణ చేసి నాకు 5-6 జతలు సఫారీ డ్రెస్సులు, మళ్ళీ మామూలు డ్రెస్సులు కాదు, సఫారీ డ్రెస్సులు కుట్టించినారు. నాకు కుట్టికి కూలి గీలి అంతా వాళ్ళే, ₹1 నన్ను పెట్టలేదు. అయితే ప్రియులారా, దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మీరు ఇస్తే మీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఎప్పుడు ఇవ్వాలనుకుంటావంటే ఆత్మీయంగా ఉన్నప్పుడు మాత్రమే సాయం చేయాలని నీకు మనసు పుడుతుంది. అందుకొరకే గల్తీ పత్రికలో దేవుడు అంటున్న మాట ఏమిటంటే, మీరు ఆత్మీయంగా ప్రారంభించిన జీవితాన్ని ఇప్పుడు శారీరకంగా ఆగిపోయారు, శారీరకంలో నిలబడ్డారు. ఇలాగే ఉండాలి మనం. చెప్పండి, మనలో కఠినమైన మనసు, మనలో కఠినం లేదనుకుంటున్నారు కదా మీరు. కఠినం లేదనుకుంటున్నారా? మనలో కఠినం, మనకు తెలియకోకుండానే మనలో కఠినత్వం ఉంది. మనకు తెలియకోకున్నట్లుగా మనలో కఠినమైన మనసు ఉంది మనలో. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, చెప్పండి ప్రియులారా, ఎందుకంటే నీవు ఆత్మీయంగా జీవించాలనుకుంటే, దేవుని నుండి నీకు గొప్ప ఆశీర్వాదాలు దక్కాలనుకుంటే, దేవుడు అంటున్న మాట, మీరు ఆత్మీయంగా మీ జీవితాన్ని ప్రయాణించండి. ఆత్మీయంగా ఉన్నప్పుడు మనల్ని ఎవరు అడుక్కోకుంటుండ్రి, మనకి ఎవరు చెప్పుకోకుంటుండ్రి. మనమే వాళ్ళని చూస్తేనే అయ్యో అయ్యా వాళ్ళకి ఏం అన్నమేలేదుడే, ఎవరు షేర్ బియ్యం పెట్టిస్తామా, అడిగిన రోజులు లేవంటావా? అడిగిన రోజులు ఉన్నాయి. ఆడపిల్ల ఇంటి దగ్గరికి పోయి మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏం లేకుంటే మొగునికి వచ్చి అయ్యా వాళ్ళకి ఏం లేదంటే చూడే పాపం ఇబ్బంది, ఒక షేర్ బియ్యం పెట్టిస్తామా, లేకపోతే ఒక 5,000 అప్పిస్తామా, లేకపోతే ఒక 2,000 ఇస్తామా? అడిగిన రోజులు లేవా? ఉన్నాయి నిజంగా. మనం అలాగ చేసుకుంటూ వచ్చినాం, అలాగ చేసినాం కూడా. కానీ ఇప్పుడు ఆ ప్రేమ అనేది మనలో కరిగిపోయింది ప్రియులారా. ఆ ఆత్మీయత అనేది ఇప్పుడు మనలో కనపడటం లేదు. అప్పుడు వేలు ఇచ్చినారు, అప్పుడు బట్టలు ఇచ్చినారు, ఇప్పుడు బట్టలు లేవు, వేలు లేవు, ఉప్పు మిరకాయలు లేవా, కాయగూరలు లేవా? కాబట్టి ప్రేమైన దేవుని వల్ల మనం ఆలోచిస్తాము. ఆత్మీయంగా ప్రారంభించిన మా గలితీలు శారీరకంగా ఆగిపోయారు. అందుకొరకే హెచ్చరిస్తున్నాడు భక్తుడు, అయ్యా మీ కొరకు నేను ప్రార్థిస్తే దేవుడు బయలుపరిచిన విషయము, మీరు ఆత్మీయంగా ప్రారంభించిన మీ జీవితము శారీరకంగా ఆగిపోయింది. మీరు ఇలాగిన ఆగినారనుకోండి, మీరు దేవుని దృష్టిలో విడవబడిన వారు అవుతారు అని దేవుడు గలితీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ప్రేమన దేవుని వాళ్ళరా, మనం ఆత్మీయంగా మొదటి ఆ స్థితిలో ఉంటేమో, మొదటి ఆ స్థితిలో మనం ప్రయాణిస్తేమో, ఆ స్థితిని మళ్ళీ తిరిగి పొందుకునటానికి మనము ప్రయత్నిస్తాం ప్రియులరా. రోమా పత్రిక, రోమా 7:24 వచ్చినము, 7:24.
రోమ 7:24. రోమీలు చదవండి. అయ్యో నేనంతా దౌర్భాగ్యము ఇట్టి మరణమునకు లోనుగు శరీరము నుండి నేనెన్నెవడు విడిపించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. చాలండి. ఫస్ట్ మొదటి చదవండి మాట. అయ్యో అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. అయ్యో నేనెంత దౌర్భాగ్యుని. ఇట్టి మరణమునకు లోనుగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చాలండి. అయితే ప్రేమైన దేవుని వల్ల ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. అయ్యో ఇట్టి మరణము నుండి నన్ను విడిపించేవారు ఎవరు అని ప్రార్థిస్తున్నాడు. అంటే నాలో మంచి గుణాలన్నీ కరిగిపోయినాయి, నాలో మంచి ఆలోచనలన్నీ కరిగిపోయినాయి, నాలో మంచి స్వభావాలన్నీ కరిగిపోయినాయి. ఇప్పుడు నా శరీరం అంతా కూడా మరణముకి, నా శరీరం అంతా కూడా చెడ్డ విషయానికే ప్రేరేపణ చేస్తుంది. నా శరీరము, నా ఆలోచనలన్నీ కూడా లోకానుసారం లోకానికి సంబంధించిన విషయాలకే ప్రేరేపణ చేస్తుంది. దీని నుండి విడిపించేవాడు ఎవరు అని బాధపడుతున్నారు. ప్రియులారా, మీరు ఇంకా మీలోని ఇంకా పరిశుద్ధాత్మనే దేవుని ఆత్మ మీలో ఉన్నప్పుడే దాన్ని కాపాడుకునండి. లేకపోతే మీరు ఒకరోజు బాధపడే పరిస్థితి వస్తుంది, ఒకరోజు బాధపడే రోజు వస్తుంది. ఆ రోజుకి అప్పుడు ఎందుకు నా మనసు ఎంత తిప్పాలన్నా తిరగటం లేదు. మంచి విషయం మంచి విషయం కొరకు ఎంత తిప్పాలన్నా నా మనసు తిరగటం లేదు. మంచివి చెయ్యాలని నా మనసు ఎంత అనుకున్నా కూడా ఆ చెయ్యటానికి నా మనసు ప్రేరేపణ కలగటం లేదు. ఎందుకు నా శరీరం నన్ను ఇంత కఠినంగా మార్చేసిందని మీరు గొడవమని గోడాడినా అప్పుడు మీ మనస్సు తిరిగే అవకాశం ఉండదు. ప్రియులారా, అందుకొరకే మీలో దేవుడు హెచ్చరించినప్పుడే మేలుకునండి. దేవుడు హెచ్చరించినప్పుడే మీరు సరిదిద్దుకునండి. దేవుడు హెచ్చరించినప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకునండి. ఇక్కడ అదే నడిచింది. ఆత్మీయంగా ప్రారంభించిన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకొని శరీర జీవితంలో బ్రతుకుతూ మరి తిరిగి మంచివి చేయాలని అనుకుంటున్న శరీరం ప్రేరేపణ చేయటం లేదంట, శరీరం ఒప్పుకోవటం లేదంట. ఏంటికి చేయాలి వాళ్ళకి, ఏంటి సాయం చేయాలి వాళ్ళకి, మాకే లేదు అనండి. అంటే ఎందుకు నీ మనసు ఎందుకు ఒప్పుకోవటం లేదు చెప్పు. ప్రారంభంలో అలాగే అన్నావా? ప్రారంభంలో అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావా? లేదే. ప్రారంభంలో నీ ఆత్మీయతలో ప్రయాణించే రోజుల్లో అలాంటి ఆలోచన నీకు లేదే. ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే నీ మనస్సుని, నీ శరీరము, నువ్వు చేస్తామన్న మంచి పనులు నీ శరీరము సహకరించడం లేదు, సపోర్ట్ చేయటం లేదు. అందుకొరకు ఇక్కడ బాధపడుతున్నాడు ఆ వ్యక్తి. మరొకసారి చదువు నాయనా, ముగిస్తా. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. అప్పుడున్న ఆత్మీయత ఇప్పుడు కనపడటం లేదు ఆయమ్మలోని. అప్పుడున్నత దేవుని ప్రేమ ఇప్పుడు కనపడటం లేదు ఆ వ్యక్తిలోని. అప్పుడున్నట్ల సాయము, గుణము ఇప్పుడు ఆ కుమార్తెలో కనపడటం లేదు. అప్పుడున్న తగ్గింపు, ప్రేమ ఇప్పుడు ఆ వ్యక్తిలో కనపడటం లేదు. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యునైతిని, ఎంత దౌర్భాగ్యునైతిని, ఎంత దౌర్భాగ్యురాలైతిని. ఇప్పుడు మంచిది చేయాలన్న శరీరం ఒప్పుకోవటం లేదు, సహకరించడం లేదు అని గొడవమని బాధపడతాడంట. ప్రియులారా, బాధపడే రోజు వస్తుందంట. అందుకొరకే మీరు సంపూర్ణంగా కఠినుడు కాకండి, సంపూర్ణంగా మీరు సాయం చేయకోకున్నట్లుగా ఉండొద్దండి, సంపూర్ణతగా మీ మనసుకి మీరు గోడ కట్టుకున్నద్దండి. మీ మనసుని కొంచెం సిద్ధం చేసుకునండి, మీ మనసుని సిద్ధం చేసుకునండి. స్త్రీల గురించి, ముఖ్యంగా స్త్రీల గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట.
మీ మనసుని సిద్ధం చేసుకునండి. ఒక 4 టమాటోల 2 టమాటోలు ఇస్తే రేపు ఉపవాసం ఉండేటట్టు చేస్తాడా దేవుడు? చేస్తాడా? చేతను 4 ఉండా ఈ పొద్దు 2 వండుకున్నావు, ఇంకా 2 వేరే వాళ్ళకి ఇస్తే రేపు వండుకునే లేకుంటాయి. నేను ఉపవాసం ఏంటికి ఉండాలబ్బా, ఎందుకే వెళ్ళబ్బా అని దాబెట్టుకుంటే రేపు దేవుడు ఉపవాసం ఉండేటట్టు చేస్తాడా? నేను చేయడు కదా. దేవుని మాటనే నువ్వు సాయం చేస్తున్నావు. దేవుని మాటని సాయం చేసేటప్పుడు నీకెవరు సాయం చేస్తారు? నువ్వు చప్పట్లు కొట్టు, మళ్ళా చప్పట్లు కొట్టండి. దేవుని మాటకి మనం ఎప్పుడు విలువిస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఉద్ధారం చేస్తాడు. 4 ఉన్నాయి, 2 నువ్వు చేసుకున్నావా? 2 పొద్దున రేపు విషయం ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలి. చప్పట్లు కొడదాం. అందుకొరకు దేవుడు అంటున్నాడు, పక్షులు ఇత్తవు, కొయ్యవు, అవి ఏ పని చెయ్యవు, కానీ వీటికి నమ్మకం ఉంది. రేపు ఈ పొద్దుడు చాలు, ఈ పొద్దు రేపు ఎవరు మమ్మల్ని పోషిస్తారు? దేవుడు పోషిస్తాడని పక్షులకున్న విశ్వాసము మనుషులుగా మనకు లేదు. పక్షులకి విశ్వాసం ఉంది, అవి ఇత్తవు, కొయ్యవు, ఏమి పని చేయవు. ఈ పొద్దు తింటాయి దేవా తన్ని, అవి దేవుని తలుచుకోమంటావు. పక్షులు, ప్రాణులు, జీవరాశులు, కుటుంబాలు, చిరుతపుల్లు కానీ ప్రతి ఒక్కటి పండుకునేటప్పుడు దేవుని తలుచుకునే పండుకుంటాయి. ఈ పొద్దు మంచి ఆహారం ఇచ్చినావు నాయన, నీకు స్తోత్రం తనని పండుకుంటాయి. పొద్దు పొడిచిన తర్వాత అది నీ చిత్తం అంటాయి. కరెక్ట్, వాటికి కావాలన్న ఆహారం దేవుడు వాటికి ఇస్తాడు. మరి వాటికే ఇచ్చిన దేవుడు మనకి ఇయ్యడా? మరి మన ఎందుకు త్యాగ మనసు మనకెందుకు రాదు? త్యాగ మనసు రావాలి. పాత చీర కట్టుకొని నీ కళ్ళెదురుగా పదే పాత చీర కట్టుకొని ఒక ఆయమ కనపడిందా? ఒక్క చీర నువ్వు తీసుకుపోయి ఆయమ అడిగే అవసరం లేదు, అది నాకు కట్టుకోవాలి. ఈ దేవుడు అడగక తల్లి సాయం చేయమన్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, ప్రేమను దేవుడుగా మరి నువ్వు ఎంత నీ మనసు చెయ్యాలన్నా అప్పుడు నీ మనసు నీకు సహకరించదు. అయ్యో నేను ఎందుకు దౌర్భాగ్యనేతి అని మళ్ళా గోడాడే సమయం వస్తుంది. ప్రేమన దేవుని వల్ల చిన్న దానితోనే మనం ఆశీర్వాదం పోగొట్టుకుంటాం. చిన్న విషయాలలోనే దేవుని గొప్పతనం మనం పోగొట్టుకుంటాం. అందుకొరకే దేవుడు అంటున్న మాట, ఆత్మీయంగా ప్రారంభించిన మీరు ఆత్మీయంగానే కొనసాగండి. శారీరకంగా మళ్ళా ఆగిపోద్దండి. ఆత్మీయంగా త్యాగంతో బ్రతికిన మీరు ఆత్మీయంగానే జీవించండి. ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఎవరు కాపాడినారు చెప్పండి? ఎవరు కాపాడినారు? బియ్యం లేకపోయినా, డబ్బులు లేకపోయినా, మీకు ఏమి లేకపోయినా, రోగాలు వచ్చినా, నొప్పులు వచ్చినా, మీకు డబ్బులు లేకపోయినా, మీకు సహాయం చేసే వాళ్ళు లేకపోయినా కూడా నేను మిమ్మల్ని కాపాడినానా? లేదా? కాపాడినాను. మిమ్మల్ని కాపాడినా, భార్య భర్తలను కాపాడినాను, మీకు ఇచ్చిన పిల్లలను కాపాడినాను, మీ గౌరవ మర్యాదల్ని కాపాడినాను, మీరు ఎవరు అనేది జనాలకు తెలిసేటట్లు చేసినాను. అంటే నేను ఏమి లేకున్నా మిమ్మల్ని కాపాడినాను అన్న తర్వాత నా మీద ఇంకెందుకు విశ్వాసం రాదు? మీకు టమాటా పండ్ల మీద ఉన్న విశ్వాసము, పచ్చిమిరకాయల మీద ఉన్న విశ్వాసము, ఉప్పు మీద ఉన్న విశ్వాసం, మంచి నూనె మీద ఉంటుంది, నా మీద ఏంటి లేదు మీకు? మరి అంచు గారికి మీ మనసు ఒప్పుకోదు. దయ్యము కఠినస్తుడు వాడగానే మీలోనికి వచ్చి సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అనుకో, మీ ముందు గిజ్జి తందాన్న కూడా ఒక్కరికి ఒక 5 పైసలు వేయాలని మీకు మనసు పుట్టదు. వాడుగానే వచ్చి మీ కుటుంబంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అనుకో, మీరు గిజ్జి తనలన్నా ఒక వ్యక్తి పాత బట్టలతో నీ ఎదుటి నిలబడిన సాయం చేయాలని నీకు మనసు పుట్టనివ్వడు వాడు. మన దేవుని గుణము సహాయం చేసే గుణము, మన దేవుని గుణము కనికరం కలిగిన గుణము. అయితే తర్వాత వాడు సింహాసనం వేసుకొని కూర్చున్నాడు అనుకో, దేవుని కార్యక్రమాలు ఏది కూడా మీ ద్వారా వాడు చేయించడు. అందుకొరకే దేవుడు అంటున్న మాట ఏంటంటే, అక్కడ ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. చదువురానా మరొకసారి మాట పూర్తి ముగిస్తా. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని, ఈ మరణమునకు లోనుగా నుండి నేనన్నవాడు విడిపించరు. నన్ను ఈ మరణము అంటే ఇప్పుడు కఠినమైన మనసు దేనికి పోలిచ్చింది? మరణంకు సంబంధించింది. ఇది కఠినమైన మనసు నుండి నన్ను ఎవడు విడిపించును? కఠినమైన మనసును నన్ను ఎవరు విడిపించును? కఠినమైన మనసు తీసేయాలంట. మంచి మనసు నాకు కావాలని ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, గోడాడుతున్నాడు.
కఠినమైన మనసు పోవాలి, నాకు మంచి మనసు రావాలని బాధపడుతున్నాడు. ఎవరు ఇడిపిస్తారు? ప్రారంభంలో ఇడిపించినాడు. నీకు ప్రారంభంలో కఠినమైన మనసు, పాపం అనే మనసు, స్వార్థం అనే మనసు, చీకటి అనే సామ్రాజ్యము, దురుచటాలు, దుర్బుద్ధులు ఇవన్నీ కూడా ఇడిపించి నిన్ను ఒక ఆత్మీయ ప్రయాణం చేసేవాడిగా నిన్ను తీర్చిదిద్దాడు దేవుడు. ఆత్మీయతలో ప్రయాణం చేసి ఆత్మీయతలో నీవు బ్రతుకుతూ ప్రయాణిస్తున్న నీవు ఆత్మీయతను పక్కకు పెట్టి లోకాన్ని నీ లోనికి తీసుకొని లోకంలోని నువ్వు బ్రతుకుతుంటే నీకేమైపోయిందంటే, లోకము వలన నీకేమైపోయిందంటే అసహ్యం కలిగింది. ఒకప్పుడు నేను బ్రతుకుతున్న ఆత్మీయ జీవితమే బాగుంది, ఆత్మీయతలో ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత ఉల్లాసం ఉండే, ఏమి లేకున్నా కూడా అంత సంతోషం, అంత ఉల్లాసం ఉండే. ఇప్పుడు శారీరకంగా నేను ఎంత ప్రయత్నం చేసినా కూడా నా మనసు సమాధానం లేదు, శాంతి లేదు. ఇక దీన్నింటి నన్ను రక్షించేవాడు ఎవడు, తప్పించేవాడు ఎవడని గొడవమని బాధపడే రోజు ఒకటి వస్తుంది ప్రియులారా. ఆ రోజు రాక తల్లి, ఆ దినము రాక తల్లి, ఆ మనసు నీకు రాక తల్లి. సాతానుడు నీ హృదయంలో సింహాసనం వేసుకొని కుసోక తల్లి, సాతానుడు నీ కుటుంబంలో సింహాసనం వేసుకొని కుసోక తల్లి. నీవు వెంటనే ఉచ్చారపడు, మెలుకో, మంచిది చేయుటకు సిద్ధపడు. మంచి మనసు రాని నీకు, మంచి ఆలోచనలు నీకు రాని. అందరినీ కక్షతో చూడొద్దు, అందరినీ కోపంతో చూడొద్దు, అందరినీ ఒక చెడ్డ ఆలోచనలతో చూడొద్దు. ఎవరు నిన్ను నష్టం చేసిన వాళ్ళు లేరు, ఎవరు నిన్ను చెడిపిన వాళ్ళు లేరు, ఎవరు నిన్ను పాడు చేసిన వాళ్ళు లేరు. అలాంటప్పుడు నీలో ఆ కక్ష, ఆ కోపము, ఆ ఆవేశము పుడుతుందంటే ఎవరు పుట్టిస్తున్నారు? సైతానుడు పుట్టిస్తున్నాడు నీలో సాతానుడు పుట్టిస్తున్నాడు. కోపము, మనసుల మీద రోషము, దేశము, కక్ష, కఠినత్వము ఇవన్నీ కూడా సాతానుడు పుట్టిస్తున్నాడు, దేవుడు పుట్టించడం లేదు ప్రియులారా. మనసులు ఎవరైనా నష్టం చేసినారండి? జమ్మ ఎవరికైనా నష్టం చేసినాడు? ఇక్కడ జమ్మ పిల్లం ఎవరికైనా నష్టం చేసిందే? శాంతం ఎవరికైనా నష్టం చేసిందే? సంతోష్ ఎవరికైనా నష్టం చేసినాడా? సలమోన్ ఎవరికైనా నష్టం చేసినాడా? శివమ్మ ఎవరికైనా నష్టం చేసిందే? పోనీ ఈ పాప ఎవరికైనా నష్టం చేసిందా? సులనమ్మ ఎవరికైనా నష్టం చేసిందా? నేనెవరికైనా నష్టం చేసినానా? నాకెవరైనా నష్టం చేసినారా? ఎవరు లేరు. మరి ఊకనే కక్షలు ఎందుకు చెప్పండి? ఎవరికి నష్టం చేయనప్పుడు, ఎవరికి చెడ్డది చేయకోకున్నప్పుడు మరి ఒకరి మీద ఒకరికి దేశం ఎందుకు? అంటే సాతానుడు మనలోని ఎంటర్ అయినాడని అర్థము. మన ఆత్మీయ ఎదుగుదలని సాతానుడు తొక్కుతున్నాడని అర్థము. మన ఆత్మీయ జీవితాన్ని సాతానుడు పాడు చేస్తున్నాడని అర్థము. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళరా, హెచ్చరిక కలిగి, మెలకువగా కలిగి మనము మొదటి ప్రారంభించిన ఆత్మీయ ప్రయాణాన్ని, మొదటిగా ప్రారంభించిన మా ఆత్మీయ జీవితాన్ని తిరిగి మనము ఈ వాక్యం ద్వారా పొందుకునాలని మనవి చేస్తూ, ఈ యొక్క శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైన విచారాలు అన్నీ కూడా తీసి మరీ మనం తిరిగి ఆత్మీయతలోని జీవించాలని మనవి చేస్తూ, నేను మొదటి మాట చదివించి మరీ ముగిస్తాను. ఫస్ట్ మాట చదువు నాయనా, గల్తీ 3:3 చదువు, ముగిస్తా. గల్తీ 3:3 చదువు. మీరంతా అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చాలండి. అయితే మీరు ఇంత సడన్గా మీరు అవివేకులయ్యి ఎందుకైనారంటే, మొదటిగా ఆత్మానుసారంగా ఆరంభించిన మీకు మరి తిరిగి మీరు ఆత్మానుసారంగా ఆరంభించాలి అంటే అక్కడ శరీరము ఒప్పుకోవటం లేదు. ఈ రోమ పత్రికల 7:24 శరీరము ఒప్పుకోవటం లేదు. మరి మంచి చేద్దామంటే మనసు ఒప్పుకోవటం లేదు. అందుకొరకే మీరు ఆత్మానుసారంగానే మీ జీవితాన్ని ప్రారంభించండి. ఆపొద్దండి, దాన్ని ఆపొద్దండి. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా ఆత్మీయతను ఆపొద్దండి. సమస్తము దేవుని మీద వేయండి, సమస్తము దేవుని ముఖం చూడండి,
దేవుని వైపు చూడండి, దేవుని మీద అయ్యండి. మీరు ప్రార్థన చేసి ఆత్మానుసారమైన జీవితాన్ని ప్రారంభించండి. మీ పట్ల దేవుడు చేయవలసిన కార్యాలు, మీ పట్ల దేవుడు తలుచుకున్న తలంపులు, మీ పట్ల దేవుడు అనుకున్న ఆలోచనలన్నీ కూడా దేవుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నెరవేరుస్తాడు. చప్పట్లు కొడదాం ప్రియులారా. ఎందుకంటే మనమందరూ ఆత్మానుసారంగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. శరీరానుసారంగా బ్రతకటానికి అయితే దేవుడు పిలిచే అవసరం లేదు. లోకంలో చాలామంది ఉన్నారు శరీరానుసారంగా బతికేవాళ్ళు. ఈ టైంలో ఎవరైనా కూర్చున్నారండి ఈ ఉడక చెట్లని ఏడన్నా లోకం చూసినప్పుడు ఒకసారి, ఇంకా పల్లెటూరు పోయి చూసినప్పుడు, ఇక్కడ పోయి చూసినప్పుడు, ఏడని చూసినప్పుడు ఈ టైంలో ఇట్లా వేడికి కూర్చున్నారేమో దేవుని మాట్లాడేకి ఎవరు లేరు. లోకానుసారంగా బ్రతికే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. కానీ దేవుని అనుసారంగా బతికేది మనం కొద్దిగా మంది. ఈ కొద్దిగా మంది ఆత్మానుసారంగా జీవించేది విషి లోకానుసారంగా జీవిస్తే ఆ దేవుడు బాధపడమంటే పడడా చెప్పండి? మన పట్ల దేవుడు దుఃఖపడమంటే పడడా చెప్పండి? ఉద్ధారం కావటం లేదు, మేళ్ళు జరగటం లేదు, వ్యాపారం కావటం లేదు, డబ్బులు మిలగటం లేదు. ఎందుకు మిలగటం లేదు? ఎందుకు ఉద్ధారం కావటం లేదు? ఎందుకు మేలు జరగటం లేదు? కారణమేమి? ఆత్మీయతని ఎక్కడ పెట్టావు? ఆత్మ ఆలోచనలు ఎక్కడ పెట్టారు? ఆత్మ సహాయాలను ఎక్కడ పెట్టారు? ఆత్మ కనికరములను ఎక్కడ పెట్టారు? ఆత్మ దయను ఎక్కడ పెట్టారు? ఇవన్నీ పక్కకు పెట్టేసి మనం నడుస్తామంటే దేవుడు ఒప్పుకున్నట్టు కాదు ప్రియులారా. మనం ఆత్మానుసారంగా ప్రయాణించిన వారము ఆత్మానుసారంగానే బ్రతకాలి సత్యంత వరకు. ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని వాగ్దానము. మీరు ఆత్మానుసారంగా ప్రారంభించిన వాళ్ళు ఆత్మానుసారంగానే బ్రతకండి. మీరు మీ జీవితం వల్ల మీరు సత్యంత వరకు. నడమ ఆపుతానంటే నేను ఒప్పుకోను అనండి. వెళ్ళల్ని స్కూల్కి వేస్తావు, వెళ్ళల్ని శాంతమ్మ కొడుకు పెట్టినాడు అనుకో, బడికి వేసింది. వాడు బాగా చదువుకున్నాలని బడికి వేసింది అనుకో. ఇప్పుడు బడికి పెట్టాడు, బడికి పోకుండా ఆ నుంచి పోనని ఆపినాడు అనుకో, ఇప్పుడు శాంతమ్మ ఒప్పుకుంటుందా? కట్టె తీసుకుంటుందో, పప్పు గుత్తి తీసుకుంటుందో, చెలాగే తీసుకుంటుందో. ఎందుకు ఆపుతావురా నడమ? నువ్వు బడికి పోమన్నాను, బట్టలు కుట్టించి, బుక్కులు కొనిచ్చి, బ్యాగ్ కొనిచ్చి, బూట్లు కొనిచ్చి, మళ్ళీ అవన్నీ పెన్సిల్ అన్నీ కొనిచ్చి నీకంతా తయారు చేసి బడికి పోమంటే మళ్ళీ నడమ ఆపుతావా? 2 రోజులు పోయినంత పోయి ఆపుతావా అని కోపం వస్తుంది లేదా శాంతమ్మనికి? అట్లా దేవునికి కూడా ఇప్పుడు మనందరి మీద కోపం వస్తుంది. ఆత్మానుసారంగా ప్రయాణించండి, ఆపొద్దండి. అవునా? ఆత్మానుసారంగా ప్రయాణిస్తామా ఆపుతామా? ఏమా చెప్పండి. ఆత్మానుసారంగా ప్రయాణిస్తామండి ఆపుతామండి? చప్పట్లు కొడదామండి అందరూ. మొక్కల మీదకి రాసి ప్రార్థన చేసుకుందాం.